మళ్ళీ ఫార్ములా ఈ రేస్ త్వరలో తెరమీదికి రాబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇటు కేటీఆర్ చూస్తేనేమో అదొక లొటపీస్ కేసు అని చెప్పేసి అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా అంటే గ్లోబల్ బ్రాండింగ్గా మీరు చూపించుకోవడం జరిగింది. దాని మీద అసలు మీ కామెంట్ ఏంటి? ఈ ఫార్ములా ఈ మీద ఇప్పటికే రకరకాల చర్చోపచర్చలు గంటలు డిబేట్లు అన్నీ కూడా జరిగినాయి. ప్రజలకు స్పష్టంగా అర్థమైంది దీని మీద. అక్కడ జరిగినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అమౌంట్, స్కామ్ అమౌంట్ వచ్చేసి 55 కోట్లు, 45 కోట్లు, 45 కోట్లు. కానీ వాళ్ళు అది కూడా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది అనేది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయం. అది ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్, వెరీ ట్రాన్స్పరెంట్ అని. అండ్ దానివల్ల నీల్సన్ స్పోర్ట్స్ సర్వే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము 700 కోట్ల ఆదాయం వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అక్కడ మీరు పోయినటువంటి 55 కోట్లు పోయినాయి, ఇది స్కాము అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు 700 కోట్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చింది అనేటువంటి ఆ పాయింట్ని ఎందుకు చెప్తలేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామే కాదు, అది మన రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ మన రాష్ట్రానికి రావాలి, హైదరాబాద్ నగరానికి రావాలన్నటువంటి చేసిన ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి ప్రయత్నం అది. అది ఇంతగా ముందు ఫార్ములా ఈ అనేది లండన్లో కావచ్చు, జకార్తాలో, బీజింగ్లో, టోక్యోలో, ఇట్లాంటి ఇంటర్నేషనల్ మాస్కోలో జరిగినటువంటి బార్సిలోనా ఒలింపిక్స్ని హోస్ట్ చేసినటువంటి సిటీస్లో ఉన్నటువంటి ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ అది. అట్లాంటి ఈవెంట్ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించాలన్నటువంటి చేసిన ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్లో భాగంగా అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మన హైదరాబాద్లో మనం హోస్ట్ చేయగలిగినాం. అది ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్గా మనం పరిగణించాలి, మన హైదరాబాద్ నగరానికి దక్కిన బ్రాండ్గా మనం పరిగణించాలి తప్పితే దీన్ని స్కామ్గా చిత్రీకరించి హైదరాబాద్ బ్రాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది స్కామే కాదు, ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంత దూరం దీన్ని సాగదీస్తారో సాగదీయని ప్రజలకు తెలుసు. దీని మీద ఎప్పటికప్పుడు సమాధానం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు చెప్తూనే ఉంటారు. అంటే ఈడీ ఎంక్వైరీ తర్వాత, దాని తర్వాత ఏసీబీ ఎంక్వైరీ తర్వాత గవర్నర్ కూడా, అంటే గవర్నమెంట్ వాళ్ళు గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. దాని తర్వాత గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు దీని మీద. సో ఏం చెప్తారంటే, ఇదే లేకపోతే నిప్పు లేనిదే పొగ రాదు కదా. సో ఎందుకు గవర్నర్ ఆమోదించినట్టు ఎంక్వైరీ? ఇక్కడ టెక్నికాలిటీస్ నేను మాట్లాడతలేదు. మీరు ఒకసారి నేను చెప్పేది 55 కోట్ల అమౌంట్ అకౌంట్ వెరీ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయమే. జరిగింది అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మన రాష్ట్రానికి 700 కోట్ల ఆదాయం వచ్చింది అనేది వాస్తవం కదా. ఇప్పుడు వాళ్ళు చూపించే క్విట్ ప్రోకో జరిగింది అనేది ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం. అది వాళ్ళు దే ఆర్ ట్రైన్ టు డిగ్ ఏదో విషయంలో దీన్ని మనము తప్పుగా చిత్రీకరించాలి, ఏ పాయింట్లో దొరుకుతారు, ఇంకా ఈ రకరకాలు చెప్పారు. అంతకుముందు కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నారు, అంతకుముందు ఇంకో ఎంక్వైరీ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. రకరకాల ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని వాళ్ళ ఇమేజ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పట్టు దొరుకుతలేదు, ఎక్కడ కూడా తప్పుగా నిరూపించడానికి ఒక సాలిడ్ ఎవిడెన్స్ అనేది దొరుకుతలేదు. ఉన్న దాంట్లోనే తవ్వి ఇగో ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగిందని చెప్పుకుంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా ప్రచారం చేస్తూ పోతూ ఉన్నారు. తప్పితే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇక్కడ జరిగినటువంటి స్కామే లేదు. ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీలో జరుగుతున్నటువంటి స్కాములు మీరు లెక్క పెట్టుకుంటూ పోతే స్కాములు అంటే ఏందో ఇక్కడ కనిపిస్తుంది. రియల్ డెఫినేషన్ ఆఫ్ స్కామ్స్ అనేది ఈ రూలింగ్ పార్టీలో జరుగుతున్నటువంటి వాళ్ళ పనితీరులో కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కంప్లీట్ ఇట్స్ ఎ ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్, చాలా స్పష్టంగా పారదర్శకంగా జరిగినటువంటి గవర్నెన్స్ అది. అందులో స్కామ్లను కోడిగుడ్డు మీద ఈకలు వీకేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్పితే అక్కడ స్కాములు ఏం జరగలేదు. ఓకే, రైట్. అంటే ఇదే పరంగా ఇప్పుడు గ్లోబల్ బ్రాండింగ్గా ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మీరు ఎలా చెప్పుకుంటారు? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు సేమ్ అదే వర్డ్ యూజ్ చేస్తుంది కదా. ఎట్లా, ఏ విషయంలో? ఇది ఫార్ములా ఈ రేస్ మీద అంటే చేయడం వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. ఎస్, ఆబ్వియస్గా ఇది గ్లోబల్ బ్రాండింగ్కి మేము యాక్సెప్ట్ చేస్తాం ఫార్ములా ఈ రేస్ని, బట్ స్కామ్ జరిగింది అని చెప్పేసి అని మాత్రం అంటున్నారు. 55 కోట్లకి లెక్క చెప్పాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. లెక్క ఇట్స్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ అకౌంట్, అది కనిపిస్తూ ఉన్నది. అది ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా గ్లోబల్ సమిట్ ఆర్గనైజ్ చేసినారు. దానికి సుమారు 100 కోట్లు ఖర్చు అయిందనేది మా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. రేపు క్లియర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అప్లై చేస్తే ఎవరికైనా ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారనేది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ మీకు ఏ కాన్ఫరెన్స్కి మీరు పెట్టిన డబ్బులన్నీ కూడా స్కామ్ అని చెప్పి మేము అనేస్తే అయిపోతుందా? చెప్తున్నా, వాళ్ళు ఖచ్చితంగా వృధా చేశారు. ఇక్కడ మీకు హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో పెడితే 10 కోట్లతో అయిపోయేదానికి అక్కడ మీరు ఫ్యూచర్ సిటీలో 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిరు అనేది ఖచ్చితంగా దాన్ని కూడా మేము స్కామే అని చెప్పంటాం. రకరకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లను పక్కకు పెట్టి
ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్లో జరిగినటువంటి అన్ని ప్రతి ఒక్క దాన్ని స్కామ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా దీంట్లో స్కామ్ గతంలో ఫార్ములా ఈ అనేది స్కామ్ అని మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు అంటే ప్రజల్లో వాళ్ళంతా చులకన అయిపోతారు. ఎందుకంటే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది దీని మీద జరిగినటువంటి చర్చలన్నిటి ద్వారా ప్రజలకు అర్థమైంది అక్కడ స్కామ్ లేదు ఏమీ లేదు, కావాలని కేటీఆర్ గారిని టార్గెట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలే తప్పితే అక్కడ స్కామ్ ఏం జరగలేదని ప్రజలకు కూడా అర్థమైపోయింది.